హాయ్ అండి. ఈరోజు నేను ఆశీర్వాద్ గోధుమ పిండితో చపాతీలు చేస్తున్నానండి. ముందుగా సాల్ట్ వాటర్తోని పిండి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అవుతుంది మా మమ్మీ. మురుమురు ఆడి నడుతుంది. చపాతి మొత్తం ఇలా పాముకున్నామండి. చూడండి ఎన్ని అయ్యాయో. మాకైతే 20 అయ్యాయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ వీట్ అయ్యాక వేసుకోవాలి చపాతీ. ఇప్పుడు చపాతీలోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగాక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని తొందరగా వేగుతాయి. చూడండి, ఇవి ఇలా వేగాక టమాటోస్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ని మగ్గనివ్వాలి. ఆ వేగేలోపు మనం శనగపిండి కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని పల్చగా కలుపుకోవాలి. చూడండి, ఇంత పల్చగా కలుపుకోవాలి. చూడండి, వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి కొంచెం. చూడండి, ఇలా మూత పెట్టుకొని వాటర్ తిరగబడి మరగాలండి. చూడండి, ఇలా తిరగబడేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి. ఇదేంటి, ఇలా ఉడికేటప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి వేసుకోవాలండి. వేసుకుంటే అంతేనండి, రెడీ అండి. వేసుకొని బాగా కలుపుకోవాలి.